మనం సత్య సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సువార్త ఏం చెప్తుంది? మనుష్యులందరూ కూడా మహిమ కలిగి ఉండాల్సిన వారు, మనుష్యులందరూ కూడా ప్రేమ కలిగి ఉండాల్సిన వారు, మనుష్యులందరూ కూడా యేసుక్రీస్తునందునున్న నిత్య జీవం పొందుకోవాల్సిన వారు. వారు పాపం చేసి దాని నుంచి తొలగిపోతున్నారు. పాప క్షమాపణ నిమిత్తం వారు కోలను గొడ్లను అర్పిస్తూ ఏదేదో బహిరంగమైన క్రియల ద్వారా వాళ్ళ పాపాలకు వారు విడుదల పొందుకోవాలనుకుంటున్నారు. అది అసత్యం. యేసు ప్రభు మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఆయన అర్పించబడ్డాడు. ఆయనలో ఉంటే నిత్య జీవం వస్తుందన్న సత్యం వారికి తెలియజెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారండి. అక్కడ వారు వచ్చి అడిగారంట, ఎందుకు మీరు దీన్ని విప్పుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారంట. కొంతమంది ఉంటారండి, ఒకడు చెడిపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఒక డ్రగ్గిస్ట్ అయిపోతే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, వారు వ్యభిచారులు అయిపోతే వారికి ఏ ప్రాబ్లం ఉండదు, వారు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతే జనాలకు ఇబ్బంది ఏమి ఉండదు, వారు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతే జనాలకు ఇబ్బంది ఏమి ఉండదు, వారి జీవితాలు పాడైపోతుంటే జనాలకు ఇబ్బంది ఉండదు. కానీ వారు సువార్త వింటున్నప్పుడు, వారు చర్చికి వెళ్తున్నప్పుడు, వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మాత్రం జనాలకు ఇబ్బంది వస్తుంది. ఈ లోకం ఎప్పుడు కూడా సువార్తను అడ్డుకోవడానికే చాలా మటుకు ప్రయత్నం చేస్తుంది. ఈ లోకం ఎప్పుడు కూడా సత్యాన్ని అడ్డుకోవడానికి మాత్రమే చాలా ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సిగరెట్ కాల్చేవాడిని ఎవడో ఆపుడు, రికార్డింగ్లు డ్యాన్సులు చేసినవాడు ఎవడో ఆపుడు, గంజాయి కొడుతున్నవాడిని ఆపుడు. వారిపైన యాక్షన్స్ ఉండవు, కానీ సువార్త ప్రకటిస్తున్న వారిపై మాత్రం యాక్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, మీరు ఇక్కడ సువార్త ప్రకటించకూడదు అని చెప్తున్న మీరు ఇక్కడ మందు తాగకూడదు, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు, ఇక్కడ వ్యభిచారం జరగకూడదు అన్నది కూడా మీరు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ మందు, ఈ సిగరెట్టు, ఈ డ్రగ్స్ మనుషులు పాడు చేస్తాయి, కానీ సువార్త మనిషిని పాడు చేయదు. పాడైపోయిన మనిషిని కూడా బాగు చేస్తుంది సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక.